హాయ్ ఫ్రెండ్స్! సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియో వచ్చేసి పొన్నగంటి కూర బీట్రూట్ తోటి జొన్న పిండితో పరోటా. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఎంత బావుందో అంత టేస్టీగా కూడా ఉంటుందండి. ఇందులో వేసే పొన్నగంటి కూర పైన డాబా మీద ఉంది. దాన్ని ముందుగా ఎళ్లి కోసుకొచ్చుకుందామా? ఇవి కట్టలు కొని తెచ్చుకుంటాం కదండీ! ఆకు గిల్లేసుకున్నాక మిగిలిన కాడల్ని గనక మనం కుండీలో గుచ్చామంటే చక్కగా 2, 3 నెలల్లో మనకి పొన్నగంటి కూర ఇలా మనం కోసుకోవటానికి వీలుగా వచ్చేస్తుంది. ఈ ఆర్గానిక్ పొన్నగంటి కూరని కోసుకొని కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాం. ఈ పరోటా తయారు చేసుకోవటానికి ముందుగా జొన్న పిండి, నువ్వులు, ఉల్లిపాయ ముక్కలు, సాల్టు, పొన్నగంటి కూర, బీట్రూట్ తురుము, వాము, జీలకర్ర, వాటితో పాటు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా తయారు చేసి పెట్టుకున్నాం. ఇవన్నీ రెడీగా ఉంటాయండి. మనకి ఒక 15-20 నిమిషాల్లో మనం పరోటా తయారు చేసేసుకోవచ్చు. ముందుగా జొన్న పిండిని వెడల్పాటి ప్లేట్లో వేసుకుందాం. ఇలాంటి ప్లేట్ అయితే మనకి కలుపుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది కదా. జొన్న పిండిలో బీట్రూట్ తురుము, పొన్నగంటి కూర, ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 స్పూన్ల నువ్వులు వేసామంటే అండి ఇది చక్కగా మనకి కాల్షియం అందిస్తుంది. అలాగే ఈ పరోటా కొంచెం పొంగటానికి ఉపయోగపడుతుంది. సాల్ట్ వేసాం, కొంచెం జీలకర్ర, వాము కూడా వేసానండి. వాము వేయటం వల్ల మంచి స్మెల్తో పాటు మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇవన్నీ వేసిన తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. నువ్వులు వేయటం వల్లనే మనకి కాల్షియం అందుతుంది. అలాగే ఇవి కొంచెం పొంగటానికి కూడా అవి హెల్ప్ చేస్తాయి. మనం కారపూస, చెక్కలు అలాంటి వాటిల్లో నువ్వులు వేస్తే చక్కగా పొంగుతాయి కదా. ఇవి కూడా కొంచెం పొంగుతాయి అన్నమాట పరోటా కూడా. ఇవన్నీ వేసిన తర్వాత మనం దీనిలోకి ఖచ్చితంగా వేడి నీళ్ళు వేసే కలుపుకోవాలండి. వేడి నీళ్ళు కాగబెట్టి పక్కన ఉంచేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ దీన్ని బాగా మర్దన చేస్తూ కలపాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయండి పరోటాలు స్మూత్‌గా. చక్కగా ఇవి కలిపి మనం కలుపుకున్న పిండికి ఒక 4 పరోటాలు వస్తాయి. ఇలా మెజర్మెంట్ తోటి మనకి ఎన్ని కావాలో చూసుకొని పిండి కలుపుకోవచ్చు. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. మనకి ఈ బీట్రూట్ వేయటం వల్ల మనకు చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. మొటిమలను పోగొడుతుంది. అలాగే ఇది యాంటీ ఆక్సిడెంట్ లాగా కూడా పనిచేస్తుందండి. హిమోగ్లోబిన్‌ని పెంచుతుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. అలాగే బీపీ నియంత్రణకి కూడా మంచిది. జీర్ణశక్తిని కూడా పెంచుతుంది ఈ బీట్రూట్. అలాగే జొన్నలు కూడా కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవటానికి బాగా ఉపయోగపడతాయి. బీపీకి కూడా చాలా మంచిది. షుగరు, బీపీ ఉన్న వాళ్ళని ఎక్కువగా జొన్న రొట్టెలు తీసుకోమని చెప్తూ ఉంటారు కదా. దీనిలో ఐరన్, మెగ్నీషియం, కాపరు, కాల్షియము, విటమిన్ బి లాంటి విటమిన్స్‌తో పాటు పోషకాలు చాలా ఉంటాయి. అందుకే మనల్ని జొన్నలు ఎక్కువగా వాడుకుంటూ ఉండమని చెప్తారు. ఇది చక్కగా చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో ఈ పరోటా. మనం ఒక తడి క్లాత్‌ని తీసుకొని దాంట్లో నీళ్ళన్నీ పిండేసి దాని మీద మనం చేసుకున్న ఈ ముద్దను పెట్టి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే చక్కగా స్ప్రెడ్ అవుతుంది. మనకి కావాల్సిన సైజులో, కావాల్సిన మందంలో చేసుకొని ఈ పెనం మీద వేసి కాల్చుకుందాం. ఈ పెనం కూడా అండి కాస్ట్ ఐరన్ పెనం అంటారు ఇది. ఈ పెనం కొంచెం వేడెక్కటానికి టైం పడుతుంది. మందంగా ఉంటుంది కాబట్టి ఒకసారి వేడెక్కిందంటే మనకి ఈజీగా త్వరగా అయిపోతాయి. దోసలు కానీ, ఈ పరోటాలు ఏవైనా సరే. చక్కగా ఒకవైపు కాల్చిన తర్వాత రెండో వైపు తిరగేసుకొని కొద్దిగా నెయ్యి స్ప్రెడ్ చేస్తున్నాను నేను. ఇష్టం లేకపోతే దీని బదులు నూనె వాడుకోవచ్చు. అసలు ఏమి వేయకపోయినా కూడా జొన్న పరోటాలు చాలా బాగుంటాయండి. చక్కగా 2 వైపులా కాల్చుకొని దీన్ని తీసుకుందాం. ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో కదా. దీన్ని తీసేసుకొని రెండోది కూడా వేసుకుందాం. మొదటిది కాలటానికి కొంచెం టైం పడుతుంది కానండి అప్పటినుంచి పెనం వేడెక్కి ఉంటుంది కదా త్వరగా అయిపోతాయి అన్నమాట. మనం 2 తీసుకుంటే హెవీ అయిపోతుందండి. బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవచ్చు, దీన్ని లంచ్‌లో తీసుకోవచ్చు, డిన్నర్‌లో కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా మనకి చక్కగా అన్నీ పుష్కలంగా ఉన్నాయి కదా. ఆకుకూర ఉంది, కూరగాయ ఉంది, అలాగే స్పైసీ కోసం పచ్చిమిర్చి, అల్లం ఉంది, వాము అన్ని ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి కదా. చక్కగా 3 పూట్లలో ఏదైనా తీసుకోవచ్చు. వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు 2 పూట్ల ఇది తీసుకున్నా మంచిదే. ఇది మనం అన్నీ పడ్డాయి కాబట్టి అలాగే తినేయచ్చు. లేదంటే దీనిలో కొంచెం పెరుగు చట్నీ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, సాల్టు అవన్నీ వేసేసి చక్కగా కలుపుకున్నామంటే పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని పెరుగు చట్నీతోటి టేస్ట్ చేద్దామా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే
షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.